బీజేపీ రైతు దీక్ష రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ నేడు తేదీ వేదిక ప్రకటించే ఛాన్స్ ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించేందుకు తొలుత నిర్ణయం ప్రోగ్రాం పోస్ట్పోన్ కావడంతో మార్పులట అసలు మీకు బీజేపీ వాళ్ళకు క్లారిటీ ఉందా అసలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడా లేడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడా లేడా ఇప్పుడు వీళ్ళు సేమ్ ఇప్పుడు రుణమాఫీ ఎప్పుడు చేయాలండి మీరు దీక్ష ఎప్పుడు మీరు రైతుల పక్షాన నిలబడి మద్దతు తెలపాలా రుణమాఫీ స్టార్ట్ అయిన కొద్ది రోజుల తర్వాత మీరు దాన్ని ఒక మూమెంట్ లాగా తీసుకురావాలా అంతా అయిపోయి రైతులంతా ఏమిరా బాబు ఇది అని రాని వాళ్ళు ఆగమాగం అవుతున్న క్రమంలో మీరు ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా మీకు మీరు వీళ్ళు నిరుద్యోగుల అంశం మీద కూడా సేమ్ ఇట్లే నిరుద్యోగుల అంశం మీద కూడా ఇష్యూ అంతా అయిపోయాక దీక్ష పెట్టిరు ఇందిరా పార్క్ దగ్గర అసలు మీ పార్టీకి ఒక విధానం ఒక క్లారిటీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీ క్యాడర్ అంతా గట్టిగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీకి లేని క్యాడర్ బీజేపీకి ఉన్నది అంటే అంత స్ట్రాంగ్గా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా బలంగా పోరాడే క్యాడర్ మీ వైపు ఉన్నది సో అట్లాంటి క్యాడర్ అంత ఉత్సాహంగా ఉన్న క్యాడర్ని ఇంతకాలం నిరుత్సాహపరిచారు సో మీరు చూడండి బీజేపీకి మొన్న 8 ఎంపీ సీట్లు వచ్చినాయి 8 ఎంపీ సీట్లు అంటే 8 ఎంపీ స్థానాల పరిధిలో ఉన్న 56 నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది వీళ్ళకి అంటే ఆ 56 నియోజకవర్గాల్లో గతంలో వేరే పార్టీకి మెజారిటీ వచ్చినా ఎమ్మెల్యేగా గెలిచినా వీళ్ళు వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఓట్లు సాధించారు మళ్ళీ అంటే ఒక రకంగా ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచినట్టు అంత అద్భుతమైన విజయం వస్తే దాన్ని కనీసం ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఉన్నదా రైతుల సమస్యలు వచ్చింది మాట్లాడలే నిరుద్యోగుల సమస్య వచ్చింది మాట్లాడలే హైడ్రా ఇష్యూ వచ్చింది ఎవరైనా ఈటల ఆయన నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నాడు ఇంకొక ఆయన ఇంకో నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్నాడు ఇది కాదు కదా మీరు చేయాల్సింది మీ పార్టీకి ఒక విధానం ఉన్నదా ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీ పార్టీ క్యాడర్లో ఉన్న వాళ్ళు మేము సర్పంచ్లు కావాలా ఎంపీటీసీలు కావాలా అని కోరుకుంటారు కదా వాళ్ళు కూడా పాపం ఇంతకాలం కష్టపడ్డారు కదా వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు మీరు అరే పార్టీ నిర్మాణం బలంగా తయారు కావాలంటే గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ వ్యవస్థలో ఉన్న లీడర్లే కదా స్థానిక సంస్థల్లో ఉన్న లీడర్లే కదా పార్టీ నిర్మాణాన్ని పైకి తీసుకొచ్చేది 2-3 నెలల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని ఒకవైపున కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది వాళ్ళు అధికారంలో ఉన్నారు అరే మరి మీరేమైపోయారు ఇది మీ పార్టీ సగటు కార్యకర్త అడుగుతున్న క్వశ్చన్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ కులగణన దాంతో దీంతో ఇంకొంత డిలే అయింది అది ఇంకా మీ మీద పాల్పోసినట్టే ఒక రకంగా దాన్ని కూడా వాడుకుంటలేరు మీరు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మీకు ఏం సీట్లు వస్తాయి ఏదో కొంత బలంగా ఉన్న దగ్గర సాధ్యమవుతుంది తప్ప మీరేమన్నా అద్భుతాలు సంచలనాలకు ఏమన్నా మారే అవకాశం ఉందా దశ దిశ లేని పార్టీగా ఉండిపోతున్నది రాష్ట్రంలో బీజేపీ అంటే చాలామంది కోపం రావచ్చు ఇది కాంగ్రెస్ అని అంటే ఇంకోటి అంటే అది మీ కర్మ మీరు మాట్లాడుకోండి మేము ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్నాం మీరు కొంత గట్టిగా ఫైట్ చేస్తే ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ని జనం నమ్మట్లేదు కాబట్టి మీరేమన్నా కొంత గట్టిగా మాట్లాడితే అది కొంత ఇప్పుడున్న ప్రభుత్వానికి కొద్దిగా వేడి తగిలి ఇంకొంత మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్న దాంట్లో భాగంగా మేము మాట్లాడుతున్నాం అరే అపోజిషన్గా ఉండాల్సిన మీరు ఎందుకు ఆగమైపోతున్నారని ఒక లీడర్కి మధ్య మీ దాంట్లో సఖ్యత లేదు 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎవరి దారి వారిదే ఒకసారి మీ క్యాడర్ని ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని అడగండి ఇంటర్నల్ మీటింగ్ పెట్టండి మీ మీద ఎదురుగున్న బాటిల్ పేపర్లు ఇసిరేయకపోతారని అడగండి